హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. దీపావళి పండుగ రోజు అందరూ ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో లావణ్య కావాలని రోజా చీరకి నిప్పంటిస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన విజయ్ ఆ మంటల నుండి రోజాని రక్షిస్తాడు. కానీ లావణ్యకి రోజా అంటే ఎందుకంత కక్ష, ఆ ఈర్ష్యకి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాదు విజయ్కి. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. చందు వేణుగోపాలరావు గారిని కలుస్తానన్నది ఆ రోజునే. రోజా ఈ రోజు లేచినప్పటి నుంచి చెప్పలేనంత ఉద్వేగంగా ఉంది. ఈ రోజు తనకి జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. చందు ఆయన కలుసుకునే క్షణం, తను వాళ్ళిద్దరిని ఒకరిని ఒకరికి పరిచయం చేసే సమయం రోజా 100 సార్లు 1000 సార్లు పదే పదే కళ్ళ ముందు జరుగుతున్నంత ఇదిగా ఊహించుకోసాగింది. రోజు కంటే త్వరగా వచ్చేసింది ఆ రోజు. చందు సాయంకాలం మిమ్మల్ని కలవటానికి వస్తాడు అనే సంగతి చెప్పినప్పుడు ఆయన ముఖంలో హఠాత్తుగా ఉప్పెనలా వచ్చిన భావోద్వేగానికి రోజా అబ్బురపడింది. చందు ఇంటికి రావడం లేదని, ఫలానా పార్క్కి వస్తాడని రోజా చెప్పగా విని ఆయన అనుమానంగా చూశాడు. ఇంటికి సరాసరి రావడానికి అతనికేమిటి అభ్యంతరం అని అడిగాడు. రోజా వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. తర్వాత మెల్లిగా, వాడు అదో రకం మనిషి, తను ఏది అంటే అదే, ఒట్టి మొండి రకం. మీరంత గట్టిగా అంటే నేను పార్కుకి వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి తీసుకువస్తాను అంది. వద్దులే, మనమే అక్కడికి వెళ్దాంలే. అదీ నిజమే, ఇక్కడైతే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కాసేపు నిశ్చింతగా మనకి మనం కబుర్లు చెప్పుకునే అవకాశమే ఉండదు అన్నారాయన. రోజా తల ఊపి ఇవతలికి వచ్చేసింది. ఆ రోజంతా లావణ్య గది విడిచి ఇవతలికి రానేలేదు. భోజనానికి రమ్మని పిలవటానికి వెళ్ళిన రోజా మంచం మీద లంకణాలు చేసిన మనిషిలా వాడిన ముఖంతో పడుకుని ఉన్న లావణ్యని చూసి తెల్లబోయింది. అదేమిటి, ఒంట్లో బాగాలేదా మీకు అంది ఆదుర్దగా దగ్గరగా వెడుతూ. లావణ్య ముఖం తిప్పుకుంది. రోజా వైపు చూడడం ఇష్టం లేని దానిలా గోడవైపు చూస్తూ, బాగానే ఉంది, రాత్రంతా నిద్రపట్టలేదు, నాకు ఆకలి లేదు, భోజనం చెయ్యను అంది. రోజా బలవంతం చేసి లావణ్య చేత అన్నం తినిపించింది. రోజా చూపుతున్న నిష్కల్మషమైన స్నేహానికి లావణ్య మనసు అపరాధం చేశాననే భావంతో, అందుమూలంగా కలిగిన సిగ్గుతో కుంచింపసాగింది. ఆఫ్టర్ ఆల్ రోజా కూడా తనలాంటిదే. తనకి ఒక రకమైన బాధ అయితే రోజాకి ఇంకో రకమైన బాధలు. తండ్రికి బుద్ధి ఉండాలి కానీ పాపం రోజా ఏం చేస్తుంది? ఈ క్షణం నుంచి రోజాతో ఎప్పటిలాగా స్నేహంగా, చనువుగా, ఆత్మీయంగా ఉండటానికి లావణ్య నిశ్చయించుకుంది. సాయంత్రం అయ్యింది. రోజా, వేణుగోపాలరావు గారు రాధాని తీసుకుని పార్క్కి వెళ్ళడానికి బయలుదేరారు. లావణ్య గబగబా తను కూడా తయారై క్రిందకి వస్తూ, రోజా, నాకు కూడా ఏం తోచటం లేదు, నేను వస్తాను మీతో అంది. మీరా, మాతోనా? చిక్కుల్లో పడ్డదానిలా చూసింది రోజా. రోజా కళ్ళల్లో భావం ఇట్టే చదివేసిన లావణ్య, ఏం రాకూడదా అని అడిగింది. అబ్బెబ్బే, అదేం కాదు, కానీ సందేహంగా ఆగిపోయింది. ఉండండి, నాన్నగారిని అడుగుతాను అంటూ ఆయన గదిలోకి వెళ్ళింది. మేం ఎక్కువసేపు ఉండం, వెంటనే వచ్చేస్తాం అని చెప్పు. గదిలో రోజా చెప్పిన మాట విని జవాబుగా ఆయన అనటం బయట నిలబడిన లావణ్యకి స్పష్టంగా వినిపించింది. రోజా వచ్చి ఆయన అన్న మాటలు చెప్పింది. ఉదయం నుంచి లావణ్య కావాలని తెచ్చుకున్న శాంతం, స్నేహం ఒక్కసారిగా గాలికి ఎగిరిపోయినాయి. రోజాని చూడగానే రెట్టింపు ద్వేషంగా అనిపించింది. ఇష్టం లేదని చెప్పేస్తే సరిపోతుందిగా అంది. అప్పటికే వేణుగోపాలరావు గారు చెప్పులేసుకుని బయటకి వచ్చారు. సరే, ఇష్టమే లేదనుకో, సరేనా, వెళ్ళు. ప్రతి చిన్నదాన్ని తర్కంలోకి దింపి అసహ్యంగా మాట్లాడడం ఈ మధ్య నీకో చెడ్డ అలవాటు అయిపోయింది అన్నారు. లావణ్య స్థాణువులా నిలబడిపోయింది. రోజా, వేణుగోపాలరావు గారు, రాధ పార్క్కి వెళ్ళిపోయారు. తండ్రి మాటలలో విసుగుదలని తన పట్ల తిరస్కారంగా భావించుకున్న లావణ్య మనసు అనుమానంతో కుతకుతలాడిపోయింది. జేవురించిన మొహంతో, ఎర్రబడిన కండ్లతో ద్వేషాగ్నిలో నిలువున మండిపోతున్నట్లు నిలబడిపోయిన లావణ్యకి తను అలా ఎంతసేపు నిలబడిందో, ఎంత టైం గడిచిందో ధ్యాసే లేకపోయింది. ఇంతలో హలో అని వినిపించింది. లావణ్య తిరిగి చూసింది. విజయ్ లోపలికి వచ్చాడు. అలా నిలబడ్డావేం ఒక్కదానివి? యథాలాపంగా అడిగిన విజయ్ సమాధానం ఆశించకుండానే, నాన్నగారేరి అని అడిగారు. లేరు. లేరా, ఎక్కడికి వెళ్ళారు? పార్కుకి.
రోజా ఆయన కలిసి వెళ్లారు. జాగ్రత్తగా అతడి ముఖం పరిశీలిస్తూ అంది. లావణ్య ఊహించినదే నిజమైంది. కొన్ని విషయాలు ఎంత బాగా అర్థమైపోతాయి. రోజా లేదనేసరికి విజయ్ ముఖంలో కనిపించిన ఆశాభంగం లావణ్య దృష్టిని దాటిలేకపోయింది. సరే, నేను వస్తానైతే. విజయ్ వచ్చిన పని వాకిట్లోనే అయిపోయినట్టుగా అన్నాడు. ఏం, నీకు కూడా నేను పనికి రాకుండా పోయానా? లావణ్య వ్యంగ్యంగా వాడిగా అంది. వెళ్ళబోతున్న విజయ్ చటుక్కున వెనక్కు తిరిగాడు. ఒక్క క్షణం లావణ్య వైపు చూసి, అదేమిటి అలా అన్నావేం, ఏమైంది అన్నాడు. విజయ్ కళ్ళల్లో కనిపించిన స్నేహానికి, అతని పలకరింపులో ప్రతిధ్వనించిన ఆత్మీయతకు కరిగినట్టయిన లావణ్య ఒక్కసారిగా అతని దగ్గరకు వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని హృదయం మీద తలదాచుకుని బావురుమంది. అనుకుని ఈ సంఘటనకి విజయ్ క్షణం సేపు అప్రతిభుడైనట్టు నిలబడిపోయాడు. ఉండు, ఏమిటిది, ఏమైంది? లావణ్యని తన నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తూ బుజ్జగిస్తున్నట్లుగా అడిగాడు. లావణ్య అతన్ని వదల్లేదు. అతని భుజం మీద తల ఆనించుకొని ఏడుస్తూనే మధ్య మధ్యలో రోజాకి కలిగిన ద్రోహ చింతన గురించి చెప్పేసింది. విజయ్ ముఖం ఎర్రబడింది. ఛీఛీ, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నాన్నగారినేనా అలా అనేది అన్నాడు మందలింపుగా. నీకు తెలియదు విజయ్, నాన్నగారైతే మాత్రం మనిషి కాడా? చూస్తుండు, ఒకరోజున నీ కళ్ళతో నువ్వే చూస్తావు. ఇలాంటి విషయాలు మీ మగవాళ్ల కంటే మా ఆడవాళ్లకే త్వరగా తెలుస్తాయి అంది. రోజా మరీ అంత నైత్యానికి పాలుపడే మనిషి అని నేననుకోను. అదే వచ్చిన చిక్కు, మంచితనం నటిస్తూ మీ అందరి కళ్ళకి కారం కొట్టడానికి చూస్తోంది. చాలా తెలివిగలది రోజా. నువ్వే ఆలోచించు. నేనే కాదు, నా స్థితిలో ఉన్న ఎవరైనా అలాంటి వ్యక్తిని అసహించుకుంటారు. విజయ్, లావణ్య ఎదురెదురుగా ఉన్న సోఫాలో కూర్చొని చాలాసేపు ఈ విషయమే మాట్లాడుకున్నారు. లావణ్య ఎంత గట్టిగా చెప్పినా విజయ్కి నమ్మబుద్ధి కావటం లేదు. రాత్రి నుంచి రోజా అతని ఆలోచనలో నిండా అల్లుకుపోయింది. ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రోజాని చూడడానికి అతని మనసు తహతహలాడుతోంది. పొద్దుటి నుంచి వీలు కాలేదు. కోర్టు నుంచి రాగానే క్లబ్బులో ముఖ్యమైన మీటింగ్ ఉన్నా వదిలేసి సరాసరి ఇక్కడికి వచ్చేశాడు. వేణుగోపాలరావు గారికి రోజాకి మధ్య ఉన్న సంబంధం గురించి లావణ్య చెప్పిన ఈ సంగతి క్షణంసేపు అతన్ని మూగవాడిలా చేసేసింది. వివేకం కాదు కాదు అని హెచ్చరిస్తున్నా అతని మనసు ఏదో వెరపుతో వెనక్కు లాగసాగింది. రాత్రి సంఘటనతో రోజా మీద అన్ని సంశయాలు తెంచుకుని ఒక్కసారిగా ఉవ్వొత్తిన లేచిపడుతున్న అభిమానం పొంగు మీద లావణ్య చెప్పిన మాటలు చన్నీళ్లు గుమ్మరించినట్టయింది. రోజా, వేణుగోపాలరావు గారు పార్కుకు వచ్చి కూర్చున్నారు. చంద్రం గుణగుణాల గురించి, చిన్నప్పుడు ఎలా మెత్తని స్వభావంతో అణుకువగా పిరికిగా ఉండేవాడో, బాల్యంలో తనకి జ్ఞాపకం ఉన్న చిన్న చిన్న సంఘటనలు రోజా చెప్పసాగింది. రోజా చెప్పే ప్రతి మాటని ఆయన శ్రద్ధగా ఆసక్తిగా వింటున్నారు. చెవులు రోజా చెప్పే మాటలని వింటున్నా ఆయన కళ్ళు పార్క్కి అటూ ఇటూ వస్తూ పోతున్న వ్యక్తుల్ని చూసినప్పుడల్లా గుండెల్లో ఉద్రేకపు తరంగం ఉవ్వెత్తున లేచిపడసాగింది. మాటి మాటికి ఆ వచ్చే మనిషేనా అన్నట్టు రోజా వైపు చూడసాగారు. రోజా ఆయన చూపులు అర్థం చేసుకున్న దానిలా కాదన్నట్టు తల ఊపేది. పార్కుకి వాళ్ళు వచ్చి అరగంట అయ్యింది. గంటసేపు అయ్యింది. గంట 2 గంటలుగా మారింది. కానీ చందు రాలేదు. వచ్చే జాడలే కనిపించనట్టుగా ఉంది. రోజాల ఎదురు చూసి చూసి సహనం అంతరించసాగింది. సాధారణంగా చందు ఇచ్చిన మాట తప్పడు. వీలు కాలేదేమో రావటానికి అన్నారాయన నిరుత్సాహంగా చూస్తూ. రాధ రోజా ఒళ్ళో నిద్రపోయింది. చీకటి పడి చాలాసేపు అవటంతో మెల్లమెల్లగా పార్కులో తిరుగుతున్న జనం కూడా పలుచబడుతున్నారు. అసలు నీకెప్పుడు కనిపించాడు? అతను వస్తానన్న చోటు ఇదేనా అని అడిగాడు వేణుగోపాలరావు గారు. ఇదే, ఇక్కడికే వస్తానన్నాడు. మీకింతవరకు నేను చెప్పలేదు. చందు మాతో కలిసి ఇంట్లో ఉండడం లేదు. అత్తయ్యకి వాడికి క్షణం పడడం లేదు. రోజా మెల్లగా మొదలుపెట్టింది. ఏమిటి? వేణుగోపాలరావు గారు ఆదుర్దగా కొత్త విషయం వింటున్నట్టుగా ముందుకి వంగారు. రోజా, చందు అల్లరి చిల్లరిగా తిరగడం ఎలా ప్రారంభమయ్యిందో, క్రమంగా రాను రాను అతని ధోరణి ఎలా మారిపోతోందో, దానికి తను ఎంతగా భయపడుతోందో క్లుప్తంగా చెప్పేసింది. పెద్దవారైనా మీ సహాయంతో వాడిని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని నా తహతహ. ఈ మధ్య అనుక్షణం నాకిదే తాపత్రయం అయిపోయింది. తల్లిదండ్రుల దగ్గర క్రమశిక్షణ లేని పిల్లలు ఎంతమందో చెడు అలవాట్లకి లోనవుతారు. వాళ్ళ మీద ఎవరైనా కాస్త శ్రద్ధ వహించి గట్టిగా పట్టుబడితే మళ్ళీ దారికి వస్తారు. మీకు శ్రమ అనుకోక ఎలాగైనా సరే నాకీ ఒక్క సహాయం చేసి పెట్టాలి అంది.
నివ్వెరపోయి వింటున్న వేణుగోపాలరావు గారు రోజా చెప్పటం ముగించగానే సుదీర్ఘమైన శ్వాస విడిచారు. ఇన్నాళ్ళు చందు తన కంటికి ఎందుకు కనిపించలేదో, చందుని గురించి రోజా చెప్పే కొన్ని విషయాలు ఎందుకు అసహజంగా ఉన్నాయో ఆయనకిప్పుడు అర్థం కాసాగింది. అయినా ఇదేం చిత్రం! రోజా, చందు ఇద్దరూ ఒకే పరిస్థితుల్లో ఒకే రకంగా పెరిగారు. చందు అలా వక్రమార్గం పట్టడం సహజమే. కానీ రోజాలో ఈ మంచి చెడుల విచక్షత, ఈ సంస్కారం ఎలా వచ్చాయి? మాటి మాటికి ఇదే ఆయన్ని ముగ్ధుడిని చేయసాగింది. రాత్రి 8 గంటలు అయిన తరువాత చందు ఇక రాడని నిర్ధారణగా అనుకున్న తరువాత బయలుదేరి ఇంటికి వచ్చేశారు. రోజాకి బుద్ధి తెలిసిన తరువాత ఇంత ఆశాభంగం ఎప్పుడూ కలుగలేదు. ఇంత రోషంగా ఎప్పుడూ అనిపించలేదు. చందు తనకి ఇచ్చిన మాట నిలుపుకోలేకపోవడం ఇదే మొదటిసారి. నిజంగా వాడికి వీలుకాక రాలేదా? లేక ఇంకేదైనా జరిగి? ఊహ మాత్రంగానే రోజా గుండెలు జల్లుమన్నాయి. చందుకి దొంగతనం అబ్బిందని, అతని పేరు పోలీసుల లిస్టులో ఉందని వేణుగోపాలరావు గారికి ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయింది. ఎంతసేపు చెడు సావాసాలతో పాడైపోయాడని, వెళ్ళకూడని మార్గాలలో వెడుతున్నాడని, అంతేగాని ఆ వెడుతున్న మార్గమేమిటో మాత్రం చెప్పలేదు. వేణుగోపాలరావు గారు ఇంటికి వచ్చేసిన తరువాత భోజనం చేశారు. ఆయనతో రోజా, మీకివాళ చాలా శ్రమ కలిగించాను. వాడు రాడని అనుకోలేదు అంది చిన్నబోయిన ముఖంతో. పర్వాలేదమ్మా, ఎందుకు రాలేదో కనుక్కో. వస్తానంటే అలా ఎక్కడికో వద్దు, మన ఇంటికే సరాసరి తీసుకురా అన్నారాయన. రోజా ఇంటికి రాబోయే ముందు పైన లావణ్య గదిలో లైటు వెలుగుతూ ఉండడం చూసి అటు వెళ్ళింది. ఒక్కోసారి లావణ్య ఏ పుస్తకం చదువుతూనో లైటు తీయకుండా, దోమతెర వేసుకోకుండా అలాగే నిద్రపోవడం అలవాటు. రోజా ఎప్పుడైనా అది గమనిస్తే వెళ్ళి లైటు తీసి దోమతెర సరిచేసి రావడం అలవాటు. ఇంత క్రితం తను పార్కుకు వెళ్ళేటప్పుడు లావణ్య వస్తానని బయలుదేరడం, వేణుగోపాలరావు గారు వద్దని తిరస్కరిస్తే లావణ్య ముఖం ముడుచుకోవడం రోజాకి గుర్తుకు వచ్చింది. లావణ్య మేలుకొని ఉంటే స్నేహపూర్వకంగా అనునయంగా 2 మాటలు చెప్పటానికి పైకి వచ్చింది. లావణ్య మేలుకునే ఉంది. రోజా గదిలోకి తొంగి చూసింది. ఏమిటి అంది. ఏం లేదు, ఊరికే చూసిపోదామని వచ్చాను. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అంది లావణ్య. రోజా క్రిందకి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. నిద్ర వస్తుంది, లైట్ తీసేసి వెళ్ళు. మెడలో నెక్లెస్ తీసి టేబుల్ మీద పెడుతూ అంది. అక్కడెందుకు, అది లేచి లోపల పెట్టేయకూడదు అంది రోజా. సహజంగా విలువగల వస్తువులెప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంచడం రోజాకి ఇష్టముండదు. పర్వాలేదులే లావణ్య ఒత్తిగిల్లి పడుకుంటూ అంది. రోజా లైట్ తీసేసి దోమతెర సరిచేసి తలుపులు దగ్గరకేసి క్రిందకు వచ్చేసింది. రోజా ఇంటికి వస్తుంటే మాటిమాటికి ఇదే అనిపించసాగింది. చందు ఎందుకు రాలేదు? ఏమయ్యింది? వీలు లేక రాలేదా? లేక తమ్ముడి క్షేమం గురించి అర్థం కాని భయంతో గుండెలు రెపరెపలాడుతుండగా భయంకరమైన సంఘటనలు ఎన్నెన్నో ఊహించుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన రోజాకి సుందరమ్మ వాకిట్లోనే ఎదురవుతూ, ఈరోజు ఇంత ఆలస్యమయ్యిందేమో అంటూ అడిగింది. కొంచెం పనుండి ఆగిపోయానత్తయ్యా. ఏం? ఎవడో కుర్రాడు నీ కోసం 2 సార్లు వచ్చి వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడు కూడా నువ్వు రాలేదంటే ఇదిగో ఈ కవరు ఇచ్చి వెళ్ళాడు అంటూ గూట్లో పెట్టిన కవర్ తెచ్చి అందించింది. కవర్ చించివేసి ఉంది. సుందరమ్మ తీసి చూసింది కాబోలు. ఉత్తరం ఇంగ్లీష్లో ఉంది. రోజా ఊహే నిజమయ్యింది. ఉత్తరం చందు రాసి పంపాడు. గబగబా ఆదుర్దగా చదివింది రోజా. అందులో ఇలా ఉంది. రోజా, నేను పార్కుకి వచ్చాను. మిమ్మల్ని చూశాను. నీతో పాటు కూర్చుని నా కోసం చూస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా కళ్ళు బైర్లు కమ్మినాయి. ఇన్నాళ్ళు నీవు నాకు పరిచయం చేయాలని తహతహలాడుతున్న ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసా? ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులకు పట్టించిన మహానుభావుడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావని చెబుతున్నది ఇన్నాళ్ళు ఆయన దగ్గరేనని నేను కలలో కూడా అనుకోలేదు. రోజా, నువ్వు తక్షణం ఆయన దగ్గర పనిచేయడం మాని. నేనీ రాత్రి బెంగుళూరు వెడుతున్నాను. మైసూరులో నాకు పనుంది. వారం రోజుల వరకు తిరిగి రాను. వచ్చిన తరువాత కూడా ఇప్పట్లో నిన్ను కలవడం నాకు సాధ్యపడదు. నేను రాలేదని నువ్వు బాధపడతావేమోనని ఇది రాసి పంపుతున్నాను. రోజా, ఇంతవరకు ఎప్పుడు నేను దేన్ని గురించి నిన్ను బలవంతం పెట్టలేదు. ఈ ఒక్క విషయంలో నిన్ను గట్టిగా నా మాట వినమని కోరుతున్నాను. నువ్వు వెంటనే ఆయన దగ్గర పని మానే. లేకపోతే అమ్మ నేను చచ్చిపోయినంత ఒట్టు. మళ్ళీ శుక్రవారం నాడు ఈ నెంబర్కి ఫోన్ చేయి. చందు అని అడగవద్దు. జేమ్స్ కావాలని చెప్పు. ఉంటాను, నీ చందు. PS, ఇప్పటికే నేను మా నియమాలకి విరుద్ధంగా చాలాసార్లు నిన్ను కలిశాను.
నిన్ననే పైనుంచి నాకు వార్నింగ్ వచ్చింది. నీకు ఎంతో అవసరం అయితే తప్ప ఆ ఫోన్ కూడా చెయ్యొద్దు. నేనెక్కడున్నా క్షేమంగానే ఉంటాను. నాకేం భయం లేదు. నా గురించి నువ్వు గాని అమ్మ గాని ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఉత్తరం 2 సార్లు చదవడం పూర్తి చేసేసరికి రోజా కళ్ళల్లో వణుకు ప్రారంభమయ్యింది. అరచేతులు కూడా చెమటలు పట్టాయి. వేణుగోపాలరావు గారు ఎవరు? చందుని పట్టించిన వ్యక్తే. ఆయన దగ్గర చందు నగ దొంగిలించి పట్టుబడింది. రోజాకి ఒక్క క్షణం భూమి ఆకాశం గిర్రున తిరుగుతున్నట్టుగా అనిపించింది. వడ్డించాను రావేం? ఎవరు ఆ ఉత్తరం రాసి పంపింది? లోపల నుంచి సుందరమ్మ కేక పెట్టింది. తలుపుల మీద చెయ్యి వేసి ఆధారంగా పట్టుకుని లోపలికి వస్తున్న రోజా హీనస్వరంతో, నాకు ఆకలి లేదత్తయ్యా, నువ్వు తిను అంది. ఆ రాత్రంతా జాగారం చేస్తూ గడిపిన రోజా తెల్లవారుజామున ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ జీవన ప్రవాహం ఎంతైనా వెనక్కు తోయని తను ఏటికి ఎదురు ఈదాల్సిందే. భవిష్యత్తు జూదం ఆడి తీరాల్సిందే. ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న తనను ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క తరంగంలా లేచి మీదపడి అడుగంట ముంచేయాలని చూస్తోంది. దెబ్బ తిన్నప్పుడల్లా, అపజయం పొందినప్పుడల్లా రెట్టింపు మొండితనం, చెప్పనలవి కానంత ధైర్యం, పిచ్చి బలం వస్తున్నాయి. కానీ కొందరి జీవితాలు అంతే. ఏటికి ఎదురు ఈదడంలోనూ పెనుగులాడడంలోనూ సమాప్తి అయిపోతాయి. వేణుగోపాలరావు గారు సహృదయులు, సంస్కారం గల వ్యక్తి. తన గాథంతా నోరు విప్పి చెబితే అర్థం చేసుకోలేకపోరు. ఆయన ద్వారా చందుని తను రక్షించుకోలేకపోతే ఈ జన్మకి ఇక చందు దక్కడం అనేది ఎండమావే అవుతుంది. రేపు వెళ్ళగానే మొదటి నుంచి చివరి వరకు జరిగిందంతా చెప్పి న్యాయ నిర్ణయం ఆయనకే వదిలేస్తే సరి. ఏం చేయాలో ఆయన సలహా చెబుతారు. రోజా ఆ విధంగా గాలిలో కలిసిపోవడానికి సిద్ధమైన ఆలోచనలని బలవంతంగా కూడదీసుకొని సహనం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోసాగింది. రాత్రంతా నిద్రలేమి వల్ల కలిగిన బడలికతో, ఆలోచన వేగం వల్ల కలిగిన నిస్పృహతో, ఉదాసీనమైన మనసుతో రోజు కంటే చాలా ఆలస్యంగా వేణుగోపాలరావు గారి ఇంటికి వచ్చింది రోజా లోపల అడుగు పెట్టేసరికి లావణ్య, వేణుగోపాలరావు గారు, విజయ్, నౌకర్లు అంతా ముందు హాలులో నిలబడి ఉన్నారు. ఇంత ప్రొద్దుటే వాళ్లంతా పనులు వదిలేసి అక్కడ అలా ఎందుకు నిలబడ్డారో రోజాకి వెంటనే అర్థం కాకపోయినా ఏదో జరగకూడనిది జరిగిందని మాత్రం వెంటనే అనిపించింది. లోపలకు అడుగుపెట్టిన రోజాని చూడగానే లావణ్య వ్యంగ్యంగా కఠినంగా అంది. అదుగో దయచేసిందిగా, అడగండి మీరే. అయినా మన పిచ్చిగాని తీసిన వాళ్ళు తీశామని ఒప్పుకుంటారా? రోజా అర్థం కాని దానిలా వేణుగోపాలరావు గారి వైపు చూసింది. ఆయన ముఖం బలవంతంగా కోపాన్ని అణుచుకుంటున్నట్టుగా, అసహ్యాన్ని దిగమింగుతున్నట్లుగా ఉంది. రోజా కంగారుగా ఆయన దగ్గరగా వెళ్ళింది. ఏమిటది? ఏమయ్యింది? ఆయన తల ఎత్తి రోజా వైపు చూశారు. ఆ చూపులో వ్యధని గమనించిన రోజా గతుక్కుమంది. ఎందుకోగాని వీళ్ళందరూ కలిసి ఆయన్ని చిత్రవద పెడుతున్నట్టున్నారు. దాన్ని సహించడానికి ఆయన శరీరంలో అణువణువులోనే శక్తి కూడదీసుకుంటున్నట్టుగా కనిపించారు. ఆయనకి కొద్ది దూరంలో నిలబడిన విజయ్ రెప్పవాల్చకుండా రోజాని తదేకంగా గమనిస్తున్నాడు. అడగండి, మాట్లాడరేం? రాగానే అడుగుతానన్నారుగా, లావణ్య తండ్రిని రెట్టిస్తున్నట్లుగా అంది. ఏమిటి లావణ్య అది? రోజా భయపడుతున్న దానిలా లావణ్య వైపు తిరుగుతూ అంది. ఏమిటా? రాత్రి నేను పడుకున్న తర్వాత నా గదిలోకి నువ్వు వచ్చావా లేదా? వచ్చాను. టేబుల్ మీద నేను పెట్టిన నెక్లెస్ కనిపించిందా లేదా? కనిపించింది. రాత్రి నీ తరువాత నా గదిలోకి ఎవరూ రాలేదు. ఉదయం నేను లేచేసరికి టేబుల్ మీద నెక్లెస్ లేదు. ఏమయ్యింది? రోజా స్తంభీభూతురాలైనట్లుగా నోట మాట రాని దానిలా చూడసాగింది. లావణ్య, నాకు తెలియదు, నిజంగా చెబుతున్నాను తడబడుతూ అంది. నువ్వా మాట అంటావని నాకు ముందే తెలుసు. అందుకే డ్రైవర్ రాగానే మేం ఇద్దరం కలిసి వెళ్ళి మీ ఇంట్లో వెతుకుదాం అంటే అదుగో ఆయనే ససేమిరా వద్దంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు. పాపం, నువ్వు నొచ్చుకుంటావని భయం కాబోలు. లావణ్య, వేణుగోపాలరావు గారు గద్దించినట్టుగా అరిచారు. లావణ్య నిర్లక్ష్యంగా అంది. మీరు అరిస్తే నాకేం భయం లేదు. ఈ సంసారం ఎప్పుడో బజారున పడింది. ఈ రోజున కొత్తగా బయటికి వచ్చేదేం లేదు. ఈవిడగారు మన ఇంట్లో చేరి ఏకు మేకులా మారి ఆడుతున్న నాటకం అందరికీ తెలుసు. నువ్వు నోరు మూస్తావా లేదా? వేణుగోపాలరావు గారు కూతురు వైపు వెళ్ళారు. ముయ్యను. ఇన్నాళ్ళు ఈ విషయం దాచలేక నా గుండెలు అదిరిపోతున్నాయి. నిజం చెప్పండి, పని మనిషిగా వచ్చిన ఈ అమ్మాయికి ఈ ఇంట్లో అంత చనువు ఎందుకు ఉండాలి? మీరిచ్చిన అలుసు కదూ అది.
ఈరోజు ఈ నగ పోయింది, రేపు ఇంకొకటి పోతుంది. ఎన్నిటికని నోరు మూసుకొని ఊరుకోమంటారు? పోనీ చెప్పండి, జరిగిందేదో జరిగింది, పోయిన వస్తువు తిరిగి రాదు అని గుండె రాయి చేసుకుందాం. కానీ ఈ రోజాని తక్షణం ఇంట్లో నుంచి మడబెట్టి గంటేయండి, లేదంటారా నేనిప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఈ నాటకం ఎంతకాలమని బొమ్మలా చూస్తూ ఊరుకోమంటారు? ఇక నా వల్ల కాదు. నోర్ముయ్! వేణుగోపాలరావు గారి చెయ్యి గాలిలోకి విసురుగా లేచి లావణ్య చెంపని బలంగా తాకింది. క్షణంసేపు అనుకోని ఈ సంఘటనకి అందరూ కొయ్యబారిపోయి నిలబడ్డారు. ఇంతమందిలో తనని తండ్రిలా ఇలా అవమానించగలడని కలలో కూడా అనుకుని లావణ్య చెంపని చేత్తో పట్టుకొని తండ్రిని చూపులతో మార్చి భస్వం చెయ్యాలన్నంత తీవ్రంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఇంతలో లోపలి ఆవరణలోకి కారు వచ్చి ఆగింది. అందరూ తెప్పరిల్లే లోపల ఆ వచ్చింది టాక్సీ అన్నట్టుగా మీటర్ సరిచేసిన శబ్దం కిర్రుమంటూ వినిపించింది. బయటకు పరిగెత్తి చూచి వచ్చిన డ్రైవర్ వేణుగోపాలరావు గారిని ఉద్దేశించి, సాబ్, పూనా నుంచి మిస్ జోషి, ఆమె వెంట మరో 2 పెద్దవాళ్ళు వచ్చారు అని చెప్పాడు. లావణ్య చటుక్కున వెనక్కు తిరిగి మెట్లెక్కి తన గదిలోకి పరిగెత్తింది. చాలా ఇబ్బందిగా చూసిన వేణుగోపాలరావు గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. నౌకర్లు చప్పున ఎవరి పనులలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. హాలులో ఒంటరిగా బొమ్మలా నిలబడిపోయింది రోజా. విజయ్ వాకిట్లోకి వెళ్ళబోతున్న వాడల్లా తిరిగి రోజా వైపు చూసి లోపలకు వెళ్ళు అన్నాడు ఎంతో మృదువుగా. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. విజయ్ కళ్ళు సానుభూతిగా స్నేహపూర్వకంగా ఉన్నాయి. రోజాకి ఎందుకో ఒక్కసారిగా పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. ఇంతలో గుమ్మంలో హలో విజయ్ అంటూ మిస్ జోషి స్వరం చిన్నపిల్ల కంఠంలా వినిపించింది. హలో విజయ్ గుమ్మం వైపు తిరిగి అన్నాడు. అక్కడ నిలబడడం ఇష్టం లేని రోజా తప్పనిసరిగా వేణుగోపాలరావు గారి గదిలోకి తప్పుకుంది. లోపల వేణుగోపాలరావు గారు ఆయాసపడుతున్న వాడిలా కూర్చొని ఉన్నారు. రోజా ఆయన దగ్గరగా వెళ్ళింది. నేను మీరు అస్పష్టంగా అన్న రోజాకి ఆ పైన మాటలు పెగలలేదు. రోజా ఆయన చటుక్కున రోజా చెయ్యి పట్టి దగ్గరకు లాక్కొని రోజా తలని గుండెలకు హత్తుకున్నారు. రోజా నా తల్లి, ఈ సమయంలో ఈ దుర్బలుడికి నువ్వే అండ, ఇంతకంటే ఏం చెప్పలేను. లావణ్యకి నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. నువ్వు ఇదేం మనసులో పెట్టుకోవద్దు. నీకు బాధ అనిపించినా నీ తండ్రిలాంటి నా కోసం భరించక తప్పదు. తండ్రిలాంటి ఏమిటి, నేను నీ తండ్రినే. ఆయన రోజా తలని మరోసారి గుండెలకి బలంగా హత్తుకున్నారు. ఆ స్పర్శలో ఏదో ఆత్మీయత, ఆ ఆత్మీయతలో ఏదో ఆవేదన రోజాకి స్పష్టంగా అనుభూతమైనాయి. రోజాకి గుండెల మీద నుంచి కొండంత బరువు దించినట్టుగా తేలికగా అనిపించింది. లావణ్య తన మీద అంటగట్టిన దొంగతనం ఆయన నమ్మలేదు. అమ్మయ్య అనిపించింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈ సంఘటన జరిగిన తరువాత చందు విషయం ఎలా చెప్పాలో తోచలేదు. దొంగతనం మీద పడిన వ్యక్తి నేను నిర్దోషిని అని చెబుతూ మళ్ళీ నా తమ్ముడు దొంగ అని ఎలా చెప్పగలుగుతుంది? అసంభవం, పూర్తిగా అసంభవం. రోజాకి ఆ మార్గమేదో శాశ్వతంగా మూసుకుపోయినట్టుగా అనిపించసాగింది. చందు వేణుగోపాలరావు గారిని కలవటం అసంభవం అని తెలియగానే రోజా నవనాడులు కృంగిపోయినట్టయినాయి. ఎంతో ఆశగా, ఎంతో నమ్మకంగా చందు భవిష్యత్తు గురించి ఎదురుచూసిన ఆలోచనలు ఆ విధంగా హఠాత్తుగా గాలి మేడలుగా మారిపోవడంతో రోజాకి భరించనలవిగానంత ఆశాభంగం, చెప్పలేనంత నిస్పృహ ఏర్పడసాగినాయి. చందు విషయంలో ఆశ లేనప్పుడు నలుగురి నోళ్లల్లో నానుతూ తల్లిని బాధపెడుతూ వేణుగోపాలరావు గారి దగ్గర పనిచేయడం అనవసరమే అనిపించసాగింది. కానీ ఈ పరిస్థితుల్లో వెంటనే మానేయడం కూడా సాధ్యం కాదు. దానికి కారణాలు. ఒకటి, ఆయన ఎంతో నమ్మకంగా ప్రతి చిన్న విషయానికి తన మీద ఆధారపడుతున్నారు. ఒక్క నిమిషం రోజా కనిపించకపోతే గడవడం కష్టం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. శారీరకంగా దుర్బలుడై మానసికంగా అశాంతితో వేగిపోతున్న ఆయన అలా ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రెండోది, ఇప్పుడు తను ఇలా హఠాత్తుగా మానేస్తే నెక్లెస్ విషయంలో లావణ్య మోపిన నింద నిజమేనేమోనని నలుగురు అనుకున్న ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, ఇంట్లో మేనత్తకి కూడా ఏమని సంజాయిషీ ఇవ్వాలి? తను మానేయటం అంటూ జరిగితే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా అది ఎంతో సహజంగా జరిగినట్టు జరగాలి. అంతవరకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను ఆ ఇంటికి వెళ్ళక తప్పదు. అయినా ఇదేం విచిత్రం! కేవలం తన దురదృష్టం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా
చందు దొంగతనం చేసిన ఆ వ్యక్తి ఈ వేణుగోపాలరావు గారే కావాలా? రోజా బలవంతంగా తన మనసులో అలజడిని అణుచుకొని పళ్ళ బిగువున అతి ప్రయత్నం మీద ఏం జరగని దానిలా నిర్లిప్తంగా ఉండడానికి ప్రయత్నించసాగింది. కానీ రోజా మానసికంగా పడుతున్న ఈ మూగ వేదన అప్పుడప్పుడు స్తబ్దుగా నిలబడిపోవటంలో, కళ్ళల్లో ఉత్సాహం తొలగి నిస్పృహ తొంగి చూడటంలో కనిపిస్తూనే ఉంది. రోజాలో ఏదో మార్పు వచ్చినట్టుగా మొట్టమొదట గమనించిన వ్యక్తి విజయ్. పాలిపోయిన ముఖంతో, దిగులు నిండిన కళ్ళతో, పరధ్యాసగా తన పరిసరాలు మర్చిపోయినట్టు నిలబడిన రోజాని 1-2 సార్లు అతను చూశాడు. రోజాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి, ఈ వేదనకు కారణం ఆ రోజున నగపేరిట లావణ్య చేసిన హఠమే అయి ఉంటుందనుకున్నాడు. అంత అభిమానం గల రోజా వెంటనే ఈ ఇంటికి రాకుండా మానేయక ఇంకా వస్తూనే ఉండడం అతనికి విచిత్రంగానే ఉంది. రోజాకి గల రోషాభిమానాల సంగతి అతను ఎరుగందేమీ కాదు. కొద్దిగా ఆలోచించి చూస్తే కేవలం ఆర్థికమైన ఒత్తిడి వల్ల ఆ అవమానాన్ని దిగమింగి తప్పనిసరిగా ఇలా వస్తుందేమో అనిపించసాగింది. అదే నిజమైతే ఎంత నరకం! అభిమానమే ప్రాణంగా భావించుకునే వ్యక్తులకి అది చంపుకుని తిరగడం కంటే ఘోరమైన చిత్రవద ఇంకేదీ లేనేలేదు. విజయ్ మనసు హఠాత్తుగా రోజా పట్ల జాలితో, సానుభూతితో ఆర్ద్రమైపోసాగింది. క్రమంగా అతని ఆలోచన నిండా, ఆశల నిండా రోజా విడదీయలేనంత బలంగా పెనవేసుకుపోసాగింది. రోజాని ఈ విధంగా ఒంటరిగా బాధని పంచుకోవడానికి ఎవరూ లేనట్టుగా వదిలేయడం అతనికి చాలా యాతనగా ఉంది. ఎన్నోసార్లు సంకోచం విడిచి జరిగిందేదో జరిగిపోయింది, మనకి జరిగిన వివాహానికి ఒప్పుకొని నా భార్యగా వచ్చి నా జీవితం పంచుకొని నీ పట్ల బాధ్యత గల వ్యక్తిగా నీ ఇబ్బందులు నేను ఎదుర్కొనే అవకాశం నాకివ్వు. నేనంటూ నీకు అండగా ఉన్న రోజున జీవితం నిన్ను ఏ విధంగానూ వేధించలేదు అంటూ నచ్చజెప్పాలని, ఒప్పించాలని ఎంతగానో అనిపించేది. కానీ తను ఇటు ఎదురవగానే అటు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయే రోజాతో తన హృదయాన్ని స్పందింపజేస్తున్న ఈ భావం వ్యక్తపరిచే అవకాశమే అతనికి చిక్కకుండా ఉంది. అక్కడికి 1-2 సార్లు వేణుగోపాలరావు గారిని రోజా అలా ఉందేం, ఒంట్లో బాగాలేదా, ఏమైంది అని అడగాలనిపించింది కూడా. మొహమాటం అడ్డు రావడంతో ఆగిపోయాడు. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎన్నోసార్లు రోజాకి తనకి మధ్య జరిగినదంతా వేణుగోపాలరావు గారికి చెప్పేయాలని, రోజా తన్ను భర్తగా స్వీకరించేలా ఆయన్ని ఒప్పించమని కోరాలని అనిపించేది. రోజాకి తన పట్ల అనురాగం లేకపోయినా పర్వాలేదు, అసహ్యం లేకుండా ఉంటే చాలు. పెళ్ళైన తరువాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఆజన్మాంతం సుఖంగా గడుపుతున్న దంపతులు ఎంతమంది లేరు? కానీ తీరా ఆయన ముందు తను బయటపడిపోయిన తరువాత రోజా ఒప్పుకోకపోతే, ఆ పెళ్ళి తన ఇష్టంతో జరిగింది కాదని, కేవలం బలవంతపు పెళ్ళి అని, నాకే సంబంధం లేదు అంటే రోజా చేత తిరస్కరించబడడం కంటే అంతకు మించిన అవమానం ఇంకేదీ లేదు. ఈ సంకోచమే విజయ్లో ఆ ఆలోచనని అణచివేసింది. కానీ తన మనసులో సుళ్ళు తిరుగుతున్న ఈ ఆలోచనలు రోజా కాస్తైనా గ్రహించగలిగితే ఆ అమ్మాయికి కనీసం స్నేహితుడిగానైనా తను ఏ మాత్రమైనా సాయం చేయగలిగితే ఎంత బాగుంటుంది. కానీ ఆ రెండు అసంభవమే. అసంభవమని తెలిసి కూడా అతని మనసు పదే పదే ఆ రెండు జరగాలని ఎంతగానో కోరుకోసాగింది. మిస్ జోషి తల్లిదండ్రులు రావడంతో వేణుగోపాలరావు గారి ఇంట్లో తాత్కాలికంగా మేడి పండు లాంటి ప్రశాంతత ఏర్పడింది. లావణ్య ఏం జరగని దానిలా ఎంతో మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తోంది. కానీ ఎవరైనా కాస్త నిదానంగా పరీక్షగా చూస్తే అదంతా నటన అని ఇట్టే తెలిసిపోతోంది. మిస్ జోషి విజయ్ పట్ల తనకి ఏర్పడిన అభిమానాన్ని బాహాటంగా, ఆర్భాటంగా ప్రదర్శించసాగింది. విజయ్ మనసులో ఏ ఉద్దేశం ఉందో భగవంతుడికే తెలియాలి. ఆ అమ్మాయి చూపిస్తున్న అతి చనువుకి చిరాకు పడకుండా నవ్వుతూ, తుళ్ళుతూ సరదాగానే ఉన్నాడు. కానీ మధ్య మధ్యలో ఎప్పుడైనా మెరుపులా అతని దృష్టి రోజా ముఖాన్ని పరిశీలిస్తూ ఉండేది. పాలిపోయినట్టున్న రోజా ముఖంలో కాస్తైనా ఈర్ష్య లాంటిది కనిపిస్తుందేమోనని అతని ఆంతర్యం ఆతృవుగా వెతుకుతూ ఉండేది. కానీ రోజా ముఖంలో అలాంటిదేది కాస్త కూడా కనిపించేది కాదు. రోజా మనసులో అభిప్రాయం తెలుసుకోవాలంటే ఆ అమ్మాయితో ఏకాంతం కల్పించుకొని ముఖాముఖి మాట్లాడడం మినహా మరో మార్గమే కనిపించటం లేదతనికి. రోజాకి హఠాత్తుగా వేణుగోపాలరావు గారి ఇంటికి రావటంలో గల ఆనందం, ఉత్సాహం అంతరించిపోయినట్టు అనిపించసాగినాయి.
ఇదివరకు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, 10 గంటలు అవుతుందా, ఇక్కడకు పరిగెత్తుకు వద్దామా అని ఆతృతపడే మనసు ఇప్పుడు ఆ ఇంట్లో కాలు పెట్టిన క్షణం నుంచి సాయంత్రం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ముళ్ళ మీద నిలబడినట్టు విలవిలలాడుతోంది రోజాకి. నిలబడ్డా కూర్చున్నా ఒకటే ధ్యాసగా ఉండడం ప్రారంభించింది. సాధ్యమైనంత తొందరలో ఏదో విధంగా తను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ అభిప్రాయం మిస్ జోషి వచ్చిన తరువాత మరింతగా బలపడసాగింది. విజయ్, మిస్ జోషి తల్లిదండ్రులు, వేణుగోపాలరావు గారు వాళ్ళంతా లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే రోజా గుండెలు చెప్పనలవి కాని బాధతో విలవిలలాడుతూ ఉండేవి. వాళ్ళు లాన్లో కూర్చున్నప్పుడు టీ కానీ షర్బత్ కానీ తీసుకువెళ్ళి ఇస్తే విజయ్ మొదట మిస్ జోషికి ఇచ్చి తర్వాత తను తీసుకునేవాడు. థ్యాంక్స్. విజయ్ ఏదో అమృతం చేతికి ఇచ్చినంత ఆనందంగా అనేది ఆ అమ్మాయి. ఆ అనటంలో ఎంత వయ్యారం, ఎంత వాలుచూపు. విజయ్ నవ్వేశాడు. రోజా ఇంకొక క్షణం కూడా అక్కడ నిలబడలేనట్టు వచ్చేసేది. యువతలకు వచ్చేసిన తరువాత చాలాసేపటి వరకు రోజాకి ఈర్ష్యగా, అశాంతిగా ఎలాగో అనిపించేది. వాళ్ళంతా అదృష్టవంతులు, తను నిర్భాగ్యురాలు. తనకి వాళ్ళకి మధ్య చెప్పలేనంత దూరం, చూడలేనంత అగాధం కనిపించేది. మిస్ జోషి తల్లిదండ్రులని వెంట పెట్టుకుని ఎందుకు వచ్చిందో చూచాయిగా అందరికీ తెలిసిపోతూనే ఉంది. విజయ్ మిస్ జోషితో వివాహానికి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కతే పిల్ల, 2 లక్షలకి తక్కువ కాకుండా డబ్బుంది. ఆ అమ్మాయిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని ఒకసారి లావణ్య అంటే, అవును, చాలా అదృష్టవంతుడై ఉండాలి అన్నాడు విజయ్. రాధాకి స్నానం చేయించి బట్టలు వేస్తున్న రోజా తన చెవులతో స్వయంగా ఈ మాటలు విన్నది. తను అనంత డబ్బు కోసం ఆరాటపడుతున్నానని ఆగ్రహపడిన పెద్ద మనిషి కదూ. మిస్ జోషి విజయ్ మీద అప్పుడే తనకి అన్ని అధికారాలు ఉన్నాయన్నట్టు అతి చనువుగా మసులుతుంటే రోజాకి తనకేం సంబంధం లేనట్టు, విజయ్ ఎవరో పట్టనట్టు ప్రవర్తించడం సాధ్యం కాలేదు. విజయ్ మీద అసలు తనకి ఎలాంటి హక్కు లేదని సుస్పష్టంగా తెలిసి కూడా మనసు ఎందుకింత బాధపడాలి? తనని నిర్దాక్షిణ్యంగా బాధించిన వ్యక్తి గురించి ఎందుకంత ఆలోచించాలి? రోజాకి తన అవివేకం మీద తనకే అసహ్యం కలగసాగింది. వాళ్ల ఎదురుగా నిలబడి ఈ నరకం అనుభవించే కంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవటం అన్ని విధాలా ఉత్తమం. మిస్ జోషి విజయ్కి ఘనంగా వైభవంగా వివాహం జరుగుతున్న దృశ్యం రోజా కళ్ళ ముందు వద్దన్న పదే పదే మెదలసాగింది. విజయ్ సమర్థుడు, తెలివిగలవాడు. దానికి తోడు ధనం కూడా లభిస్తే అతని జీవితం అన్ని విధాల సుఖ సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో కలకలలాడుతుంది. తన జీవితం ఎక్కడ ఏ మలుపు తిరుగుతుందో, అది ఎంత భయంకరంగా ఉంటుందో తను ఊహించలేకుండా ఉంది. కొద్ది రోజుల క్రితం భవిష్యత్తును గురించి ఏర్పడిన సంతృప్తి, నిశ్చింత దూదిపింజల్లా లేచిపోవడంతో రోజా మనసులో చెప్పలేనంత నిరాశ, భయం గూడు కట్టుకోసాగాయి. భవిష్యత్తు చిక్కటి చీకటిలా కనిపించసాగింది. రోజు రోజుకి క్షణక్షణానికి ఉధృతం అవుతున్న ఈ జీవన తరంగాల ఆటుపోట్లకి, అల్లకల్లోలానికి తట్టుకోవడం రోజాకి శక్తికి మించిన పనిగా ఉంది. ఎన్నాళ్ళిలా ఏటికి ఎదురీదడం? చందుతో కలిసిన తన జీవిత నౌక ఎలాంటి సుడిగుండంలో చిక్కుకోకూడదని తను జాగ్రత్త పడాలని పొందిన ఆరాటం, చేసిన ప్రయత్నాలు అన్నీ వ్యర్థమైపోయినాయి. అడుగడుక్కి పరీక్షే, అడుగడుక్కి ఆశాభంగమే. ఒక్కొక్కళ్ళ జీవితాలు ఎందుకింత సమస్యల వలయంగా ఉంటాయి? వాటిని గురించి దిగులు పడుతూ ఉండడంతోనే వాళ్ళ జీవితాలు తెల్లారిపోతూ ఉంటాయి కాబోలు. జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన అందరి మనుష్యుల్లాగానే రోజా కూడా ఏం చెయ్యలేని నిస్సహాయత్వంతో తనకు జన్మను ఇచ్చిన తల్లిదండ్రుల మీద, తన అదృష్టాన్ని ఇన్ని వంకరలు తిప్పిన విధాత మీద ఆగ్రహపడసాగింది. మిస్ జోషి వాళ్ళు వచ్చి వారం రోజులైంది. ఆ రోజు ఆదివారం. కోర్టుకి సెలవు ఉండడంతో విజయ్ కూడా భోజనానికి వచ్చాడు. అందరూ భోజనాలకి కూర్చున్నారు. భోజనాలు చేస్తుండగా మాటల మధ్యలో మిస్టర్ జోషి మెల్లగా తను వచ్చిన పని బయటపెట్టాడు. ఉపోద్ఘాతంగా విజయ్ తన అందరికీ, ముఖ్యంగా తన కూతురికి ఎంత నచ్చాడో చెబుతూ చివరికి వేణుగోపాలరావు గారితో అన్నాడు, మీరు పెద్దవారు, అతనికి మీరు తప్ప ఇంకెవరూ లేరు. అతన్ని ఒప్పించే బాధ్యత మీది. వేణుగోపాలరావు గారు చాలా ఇబ్బందిలో పడ్డట్టు చూశారు. అబ్బెబ్బే, నాదేం లేదు, అంతా అతనిష్టం అనేశారు. లావణ్య కల్పించుకుంది. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? అతన్నే అడిగేస్తే సరి. ఏమంటావు విజయ్? సిగ్గుపడకుండా చెప్పేయ్ అంది. అబ్బే, సిగ్గెందుకు?
ఈ రోజుల్లో ఆడవాళ్లే ఆ పదాన్ని వదిలేస్తుంటే ఇక మగవాళ్లకెందుకు అన్నాడు విజయ్. అతని ధోరణి చూస్తే ఈ సంభాషణ మొదలవుతుందని ముందే గ్రహించినట్టుగా ఉంది. నాతో సరసం తర్వాత ఆడదువుగాన్లే, ముందు వాళ్ళకి జవాబు చెప్పు అంది లావణ్య. మిస్ జోషి సంగతేమో గాని అతని అభిప్రాయం తెలుసుకోవాలని లావణ్యకి చాలా ఆరాటంగా ఉంది. అంత తొందరేముంది, ఆలోచించుకునే చెప్పమను మొహమాటంగా అంది శ్రీమతి జోషి. ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదు అన్నాడు విజయ్. అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు. విజయ్ ఒక్క క్షణం వాళ్ళందరి ముఖాలు కలియజూశాడు. తర్వాత నిదానంగా మృదు గంభీరంగా జవాబు చెప్పాడు. సారీ, మీకు ఆశాభంగం కలిగిస్తున్నానేమో. అంటే? మిస్టర్ జోషి వెంటనే అడిగాడు. క్షమించాలి, నాకు పెళ్ళి అయిపోయింది. వాట్? మిస్ జోషి, ఆమె తండ్రి ఇద్దరూ ఒకేసారి అన్నారు. శ్రీమతి జోషి అన్నం నోట్లో పెట్టుకోబోతున్నది ఆగిపోయింది. వేణుగోపాలరావు గారు నమ్మలేనట్టు చూశారు. అందరిలోకి అతని మాటలు నమ్మలేనట్టు తీసిపారేసింది ఒక్క లావణ్యే. చిరుకోపంతో చురచురా చూస్తూ అంది. విజయ్, చాలించు నీ తమాషా. పెద్దవాళ్ళు, వాళ్లతో నీకు ఏమిటి సరసం? లేదు లావణ్య, నేను నిజమే చెబుతున్నాను. ఇదిగో నీ కోతలు నా దగ్గర కాదు తెలుసా. నాకు తెలియకుండా నీ పెళ్ళి ఎప్పుడయ్యింది? అయిందని చెబుతున్నానుగా. ఎవరా అమ్మాయి? మాకెవరికీ తెలియకుండా హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడిందా? మీకెవరికీ తెలియదు గంభీరంగా అన్నాడు విజయ్. లావణ్య అనుమానంగా చూసింది. విజయ్ ధోరణి చూస్తే తమాషా చేస్తున్నట్టు లేదు. ఎప్పుడయ్యింది పెళ్ళి? చాలా రోజుల క్రితం. తేదీ చెప్పు. గుర్తులేదు. లావణ్య అందరి వైపు వినమన్నట్టు చూసింది. పోనీ మీకు పెళ్లి చేసిన ఆ పురోహితుడెవడో చెప్పు, అతన్ని అడుగుతాను. అలాంటి వాళ్ళెవ్వరూ లేరు. ఏమిటి, పురోహితుడు లేడు? పురోహితుడు లేకుండానే పెళ్లి జరిగిందా? లావణ్య ఆశ్చర్యంగా చూసింది. జరిగింది. రిజిస్టర్ మ్యారేజ్ ఏమో. మిస్ జోషి నీళ్లు కారిపోతున్నంత నీరసంగా అంది. లావణ్య విజయ్ వైపు చూసింది. విజయ్ అలాంటిదేమీ కాదన్నట్టు తల తిప్పాడు. మరి గాంధర్వ వివాహమా? కుతూహలంగా అడిగింది. కాదు, క్షణం ఆగి అన్నాడు. ఒక విధంగా నిజం చెప్పాలంటే రాక్షస వివాహం. అతని స్వరం గమ్మత్తుగా విచిత్రంగా పలికింది. అంతవరకు అనుమానంగా చూస్తున్న లావణ్య ఈ మాట వినగానే ఓహోహో అంటూ కిలకిలా నవ్వింది. నువ్వందుకు సమర్థుడివే. పోనీ ఎవరో ఆ అదృష్టవంతురాలు చెప్పు, చూసి ఈర్షపడతాను. చెప్పను. చెప్పానంటే నువ్వు మా ఇద్దరికీ కాకుండా చేస్తావు భయం నటిస్తూ అన్నాడు. లావణ్య మరోసారి బిగ్గరగా నవ్వింది. వాతావరణం మళ్ళీ సరసంగా సరదాగా మారడంతో అందరి ముఖాల్లోకి ప్రసన్నత వచ్చింది. లావణ్య నవ్వుతూ మిస్టర్ జోషి వైపు చూస్తూ అంది. మీరు అతని మాటలు పట్టించుకోకండి. మనుష్యుల్ని ఫూల్స్ చేయటంలో మా విజయ్ మహా గట్టివాడు. అతనికి అదో గొప్ప సరదా. నాకు తెలుసు, అతనికి పెళ్లి కాలేదు. అతనికి అసలు నేను తప్ప ఇంకెవరు ఆడపిల్లలు పరిచయమే లేరు. లావణ్య మాటల్లో నమ్మకాన్ని ఏ కారణం చేతనో విజయ్ ఖండించలేదు. అతని ధ్యాస వేరే చోట ఉంది. వంట ఇంట్లో రోజా ఉంది. రోజా వినాలనే సంకల్పంతోనే కావాలనే అలా మాట్లాడాడు. అతనికి ఆ క్షణంలో రోజా ముఖం చూడాలని ఎంతగానో అనిపించింది. అన్నం కలుపుకుంటున్న విజయ్, ఇదేమిటి, వీళ్ల వడ్డన మర్చిపోయారా? ఏం తీసుకురారేం అన్నాడు. వేణుగోపాలరావు గారు రోజాని కేక వేశాడు. కానీ విజయ్కి ఆశాభంగమే కలిగింది. రోజాకి బదులు నెయ్యి తీసుకుని వంటవాడు వచ్చాడు. భోజనాలు అయిన తర్వాత విజయ్ ఒంటరిగా ఉన్నప్పుడు చూసి లావణ్య పట్టలేనట్టు అడిగేసింది. విజయ్, నిజం చెప్పు. మిస్ జోషి నీకు నచ్చకే కదూ అలా నాటకమాడావు? నువ్వేగా నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఆడపిల్లలు తెలియరని అన్నావు. ఇంతలోకే మళ్ళీ అనుమానం వచ్చిందా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేశాడు విజయ్. లావణ్య అతన్ని వెక్కిరించి నవ్వి వెళ్ళిపోయింది. విజయ్ ఇంటికి వెళ్ళిపోబోతూ వెళ్తున్నానని చెప్పడానికి వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. కూర్చో, వెళ్దువుగానిలే అన్నారాయన. విజయ్ కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కంపెనీ గురించిన విషయాల మీద చాలాసేపు ప్రసంగం జరిగింది. వేణుగోపాలరావు గారి మాటల ధోరణి బట్టి ఆయన ఆస్తి విషయంలో ఎక్కడికక్కడ సరిచేసి ఉన్నదాన్ని వివరంగా విల్లు రాయాలని తహతహలాడుతున్నట్టు అనిపించింది. ఆయన ఈ ఉద్దేశాన్ని ఈ మధ్య తరచుగా బయటపెడుతున్నారు. ఆయన ఈ విషయం ఎత్తినప్పుడల్లా ఆయన ఆరోగ్యం గురించి ఇంకా తీసుకోవలసిన జాగ్రత్తలు హెచ్చరిస్తూ ఉండేవాడు విజయ్. ఆ మధ్యాహ్నం కూడా సంభాషణ ఈ ధోరణిలో జరిగిపోతుండగా వేణుగోపాలరావు గారు హఠాత్తుగా అన్నారు. విజయ్, జోషి గారు అడిగిన దాన్ని గురించి ఏమంటావు?
ఆయన ఈ సాయంత్రం లోపల నిన్ను మరోసారి కలిసి నీ అభిప్రాయం తెలుసుకోమని హెచ్చరించారు. నాకిష్టం లేదన్నానని చెప్పండి. పక్కనున్న పేపర్ తీసి యథాలాపంగా దాని మొదటి పేజీ చూస్తూ అన్నాడు విజయ్. వేణుగోపాలరావు గారు గుండెల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టుగా చూశారు. కొద్దిసేపు మౌనంగా ఎవరి ఆలోచనలో వారున్నట్టు నిశ్శబ్దంగా గడిచిపోయింది. వేణుగోపాలరావు గారు అన్నారు, విజయ్, చాలా రోజుల నుంచి నిన్నో విషయం అడగాలని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు కుదరటం లేదు. ఏమిటది? రోజా గురించి నీ అభిప్రాయం ఏమిటి? పేపర్లోకి చూస్తున్న విజయ్ ఉలిక్కి పడ్డట్టు తలెత్తి చూశాడు. వేణుగోపాలరావు గారు క్రిందకి చూస్తూ అన్నారు, విజయ్, రోజాని నేను లావణ్యతో సమానంగా చూస్తున్నాను. ఆ అమ్మాయికి తగిన వరుడిని చూసి పెళ్లి చేయాలనే సంకల్పం ఉంది నాకు. ఈ మధ్య తరచుగా మీ ఇద్దరిని నా కళ్ళెదుటే చూస్తుంటే రోజాకి నేను చూడబోయే ఆ వ్యక్తి నువ్వే ఎందుకు కాకూడదు అనిపిస్తోంది. రాధని మీ ఇద్దరూ చాలా ప్రాణ సమానంగా చూసుకుంటారు. రాధకి మీ ఇద్దరి దగ్గర చాలా చనువుంది. రోజాని నువ్వు భార్యగా చేసుకుంటే మీ ఇద్దరి దగ్గర నా శేష జీవితం నిశ్చింతగా గడిచిపోతోంది. అంతేకాదు, నా తరువాత రాధకి మీ నీడన ఎలాంటి లోటు ఉండదనే నమ్మకం కూడా నాకు ఉంటుంది. విజయ్ ముఖానికి అదృష్టవశాత్తు పేపర్ అడ్డు ఉండిపోయింది. లేకపోతే అతడి ముఖం ఇంత క్రితం ఎప్పుడూ ఎరగనంతగా ఎర్రబడిపోవడం ఆయన గమనించి ఉండేవారు. విజయ్ మాట్లాడలేదు. చూస్తున్న పేపర్ ప్రక్కకు తీయలేదు. అది గమనించిన వేణుగోపాలరావు గారు అనునయంగా అన్నారు, విజయ్, నువ్వు మొదటి నుంచి పేద కుటుంబంలో పుట్టిన పిల్లనే భార్యగా చేసుకుంటానని అంటూ వచ్చావు. నా దృష్టిలో రోజా నీకు అన్ని విధాలా తగిన భార్య అనిపిస్తోంది. మీ ఇద్దరి దాంపత్యం కన్నుల పండుగగా చూడముచ్చటగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ఏమంటావు? మీరు ఆ అమ్మాయిని అడిగారా? తడబాటుగా అడిగాడు విజయ్. ముందు నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం అనిపించింది. రోజా ఒప్పుకోవచ్చు. నా మాట కాదనే విశ్వాసం ఉంది నాకు. ఒప్పించగలననే అనుకుంటున్నాను. అడిగి చూడండి మొదట. విజయ్ పేపర్ మడిచి పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు. విజయ్, అయితే ఇంత క్రితం నువ్వు భోజనాల దగ్గర పెళ్ళయింది అన్న మాట అసత్యమే కదూ? నవ్వులాటకి అన్న మాటేగా? వెళ్ళటానికి అన్నట్లు గుమ్మం వైపుకు తిరిగిన విజయ్ వెనక నుంచి తనని ఉద్దేశించి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి క్షణం సేపు సమాధానం చెప్పలేని వాడిలా నిలబడిపోయాడు. అతని గుండెల్లో ఎప్పుడు ఏనాడు ఎరుగనంత భావోద్వేగం పొంగులా వచ్చేసింది. అదృష్టవశాత్తు అదే సమయంలో మిస్ జోషి గదిలోకి అడుగు పెట్టడంతో విజయ్కి సమాధానం చెప్పాల్సిన ప్రమాదం తప్పిపోయింది. నాన్నగారు, అమ్మ కూర్చున్నారు. కార్డ్స్ ఆడదాం రా విజయ్ అని మిస్ జోషి లాలింపుగా అడిగిన అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చిన విజయ్, నాకు పనుంది, ఇంకోసారి ఎప్పుడైనా అనేసి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.